విశాఖపట్నంలో మురికివాడల పునరాభివృద్ధికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. వెలంపేట మురికివాడ రీడెవలప్మెంట్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పట్టణ పేదలకు సురక్షితమైన నాణ్యమైన ఇళ్లు అందించడంతో పాటు ప్రాంతాన్ని ఆధునికంగా తీర్చిదిద్దేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్లో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఎలా ఉండబోతోంది? ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలేంటి? ఇప్పుడు చూద్దాం. మురికివాడలో నివసిస్తున్న పట్టణ పేద మురికివాడల గృహ సముదాయానికి సంబంధించి విశాఖ ఎకనామిక్ రీజన్ ప్రత్యేక నిధులను కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలోని 35వ వార్డు వెలంపేటలో దాదాపు 60-70 ఏళ్ళుగా నివసిస్తున్న మురికివాడల ప్రజల కోసం అక్కడ అధునాతన టెక్నాలజీ ఉపయోగించి G+12 కేటగిరీలో అయితే నూతన గృహాలు నిర్మించేందుకైతే కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో మురికివాడలు నివసిస్తున్న ఆ పేద కుటుంబాల్లో ముఖాల్లో అయితే చిరునవ్వు వెలుగు చూసింది. ఎన్నో ఏళ్ళుగా నిరీక్షణకైతే కూటమి ప్రభుత్వం అయితే తెరదించింది. ఈ నేపథ్యంలో మురికివాడల్లో పూర్తి స్థాయిలో తొలగించి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏదైతే మురికివాడల్లో రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద పునరాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మురికివాడలను శాశ్వతంగా తొలగించి పట్టణాలను నివసిస్తున్న మురికివాడల్లో మంచి గృహాలు నిర్మించాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం అయితే ఆలోచన తీసుకుంది. దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ కూడా ఆమోదం తెలపడంతో విశాఖపట్నం వెలంపేటలో నివసిస్తున్న మురికివాడల ప్రజల్లో నివసిస్తున్న కుటుంబాలు అయితే ఆనందం వెలుగు చూస్తుంది. ఈ నేపథ్యంలో వారు ఏ విధంగా నిర్మాణం చేపట్టబోతున్నారు, రాష్ట్రంలో ప్రత్యేకంగా మొట్టమొదటిసారిగా విశాఖ వేదికగా వెలంపేటలో ఈ గృహ సముదాయం అయితే ప్రారంభించడం కాబోతుంది. దీనికి సంబంధించి పనులు కూడా వేగవంతం అవుతున్నాయి. అసలు ఏంటి దీని నిర్మాణం ఏ విధంగా చేపట్టబోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రత్యేకమైన దృష్టి పెట్టింది, రానున్న భవిష్యత్తు కాలంలో ఇట్లాంటి నిర్మాణాలు ఎక్కడెక్కడ చేపడతారో ఈ యొక్క ప్రత్యేక కథనంలో చూద్దాం. విశాఖలో వెలంపేట మురికివాడకు కొత్త రూపు రానుంది. దశాబ్దాలుగా సమస్యల మధ్య జీవిస్తున్న పట్టణ పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేలా ప్రభుత్వం రీడెవలప్మెంట్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోనే ప్రధాన మురికివాడల పునరభివృద్ధి ప్రాజెక్టుల్లో ఒకటిగా దీనిని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కార్యక్రమంలో భాగంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ జీవో జారీ చేయడం ద్వారా ప్రాజెక్టు అమలుకు మార్గం సుగమమైంది. చూడండి, ముసలి అటలు మానాటోళ్ళు అటుకోవాలండి. మీరు ఒక్కొక్కరు చెప్పండి అంతే బాబు. చదువుైపోవాలి బాబు, నిజంగా మీరు బాబు చాలా నమస్కారం సార్. నా పేరు జయ అండి. ఇక్కడ చాలా 60 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల పైనుంచి ఉన్నారు. చాలా వర్షాలకి నీళ్ళు ఇంట్లోకి వచ్చేసి వంటలు చేసుకోకుండా చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ఇల్లులు వచ్చినాయంటే చాలా సంతోషంగా ఉందండి. అంటే చాలా రాజకీయాలు వచ్చాయి, కడతామన్నారు, లేదు కానీ ఇప్పుడు మట్టి కడదామని అందరి నమ్మకం ఉంది. ప్రజలందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారు. కట్టేసి ఇల్లులు ఇస్తారని. చాలా థ్యాంక్స్ చెప్పబోతున్నాం అండి ప్రభుత్వానికి. 177 కుటుంబాలకు ఆధునిక వసతులతో కొత్త ఇళ్లు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. దాదాపు 1986 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గరిష్టంగా 45 మీటర్ల ఎత్తుతో బహుళ అంతస్తుల నివాస సముదాయాన్ని నిర్మించనున్నారు. అంటే ఇప్పటి వరకు ఉన్న మురికివాడ స్థానంలో సురక్షితమైన, నాణ్యమైన, గౌరవప్రదమైన నివాస వాతావరణాన్ని ఏర్పాటు చేయనున్నారు. పేదలకు కేవలం ఇళ్లు ఇవ్వడమే కాకుండా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశంగా కనిపిస్తుంది. మా ఆయన ప్రెసిడెంట్ కింద ఉండోడు, చెల్లిపోయాడు. ఒక బాబు ఉండోడు, చెల్లిపోయాడు. అప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాం అండి. మా అందరూ మీరు ఏదైనా దారులు చూపెడతారని ఎదురు చూస్తున్నాం. సంతోషం అండి. మమ్మల్ని మళ్ళీ అందులోకి వెళ్తామా కట్టిన తర్వాత వెళ్ళగలమా, వెళ్తామా ఏమోదంతా. అన్ని సంవత్సరాలు బట్టి పిల్లలకి పుట్టున్నారు.
ఆ రకంగా ఉంటున్నాం మరి. మరి చంద్రబాబు నాయుడు గారు రెడీ అయ్యారు కదా, కరెక్ట్ సిద్ధం అయిపోయి అంత రెడీ చేస్తున్నారు కదా, ఎలా ఉంది? ఎలాగుంది, బాగుందండి, సంతోషం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో మా జీవితాలు పోతాయే ఉంటాయి, చూస్తామో చూడము అన్నట్టుగా ఉంది. కొంత ఇచ్చేయాలి బాబు, అంతే. మాకు ఎంతో సంతోషం, మీరు చెప్పిన కాడి నుంచి ఎంతో ఉబ్బగా ఉన్నది మాకు ప్రాణం. కొడుకున్నాడండి, కొడుకున్నాడు ఆ, ఎప్పుడు పెట్టాలా మా ముసలాడు చచ్చిపోయాడు, అందరూ పోయారు బాబు, అలాగ ఉండిపోయాము. ఆ, వర్షం వస్తే బాబు నీరు వండలేం బాబు. ఆ, అలాగే పడుతున్నాం బాగా, పురుగులు పాములు వచ్చేస్తున్నాయి బాబు, వండలేకపోతున్నాం. ఎప్పుడు పెట్టో అలా ఉన్నాం బాబు. నా ఇల్లు కడుతున్నారు కదా. కొడుకున్నాడు, నా కోడలు ఉన్నాడు బాబు, వాళ్ళ దగ్గరే ఉంటున్నాను నేను. మరి ఇల్లు కడుతున్నారు కట్టండి బాబు, ఏమో బాబు మేము చేసి చెప్పుకుంటాము బాబు. ఈ ప్రాజెక్టు అమలులోనూ ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని ఎంచుకుంది. డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ట్రాన్స్ఫర్ విధానంలో జీవీఎంసీ ప్రాజెక్టును చేపట్టనుంది. డెవలపర్ను పోటీ బిడ్డింగ్ ద్వారా ఎంపిక చేస్తారు. గరిష్టంగా 1:4 టీడీఆర్ నిష్పత్తిని ఆధారంగా చేసుకొని టెండర్ ప్రక్రియ నిర్వహించనున్నారు. తద్వారా ప్రభుత్వంపై నేరుగా నిర్మాణ భారం పడకుండా ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే అవకాశం ఏర్పడుతుంది. నా పేరు రవణమ్మ అండి, వాడిపోయిన రవణమ్మ. నేను ఈ స్లెమ్మలో మాదొక ఇల్లు లబ్ధిదారు నేను. అయితే మా అత్తగారు గత 60 సంవత్సరాలు అయిందండి ఆమెకి ఇక్కడ పెళ్లి అయ్యి ఇక్కడే ఉన్నారు మా ఆయన గారు. నేను ఇంటి కోడల్ని, నాకు పెళ్ళయి 37 సంవత్సరాలు. ఇప్పటికి ఆనాటి నుంచి ఈనాటి వరకు నీరు వచ్చి నీరుకేటి ఎండ వర్షం అన్ని విధాలుగా చాలా బాధలు పడ్డామండి. ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నెక్స్ట్ మా ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారికి, మా వీధి ప్రెసిడెంట్ పిల్లి వెంకటరమణ గారికి మేము ప్రత్యేకించి కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటున్నామండి. మేము చాలా బాధలు పడ్డాము. మా వెనకాతల ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ మా వీధి ప్రెసిడెంట్ గారు పిల్లి వెంకటరమణ గారు ఉండి అనేకమైన కోర్టులు ఎక్కి మా అత్తగారు వాళ్ళు ఎక్కి ఎన్నో శ్రమలు పడి ఈనాటికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక, ఈ ఎమ్మెల్యే వచ్చాక, ఇతను ప్రెసిడెంట్ గా ఉండాక మాకు ఎంతగానో ఇల్లులు చేశారు. మేము చాలా ధన్యవాదాలండి. మేము జీవితాంతం మేము ఇక్కడ ఉన్నంతకాలం, నా ఊపిరి ఉన్నంతకాలం మర్చిపోమండి. మా అత్తగారులు అందరూ చాలా సంతోషం పడుతున్నారు. మరోవైపు ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేందుకు ప్రభుత్వం కీలక సడలింపులు ఇచ్చింది. భవన ఎత్తు, సెట్ బ్యాక్లు, పార్కింగ్ నిబంధనల్లో వెసులుబాటు కల్పించింది. అంతేకాకుండా జీవీఎంసీ, యూడీఏ, సిఎన్డిఎంలకు చెల్లించాల్సిన కొన్ని రుసుములు, ఛార్జీల నుంచి మినహాయింపులు ఇచ్చింది. ఈ నిర్ణయాలన్నీ ఒకే లక్ష్యంతో ప్రాజెక్టు ఆలస్యం కాకుండా నిర్ణీత కాలంలో పూర్తి చేయడమే. దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు. నా పేరు పిల్లి వెంకటరమణ. మా మిస్సెస్ పిల్లి వరలక్ష్మి ఎక్స్ కార్పొరేటర్ గా. గతంలో ఇది ఒక ప్రైవేట్ సైట్. ఇది ఒక 50 సంవత్సరాల నుంచి ఈ ప్రైవేట్ సైట్ ఉన్న దానివల్ల ఈ రోజు వరకు అవ్వకపోవడం ఫస్ట్ కారణం. కానీ ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే గతంలో టీడీఆర్లు ఇచ్చి సైట్ తాలూకా క్లియరెన్స్, సైట్కి ఓనర్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవీఎంసీ ప్లేస్ కింద డిక్లేర్ అయిపోయింది గత ప్రభుత్వంలో. మళ్ళీ ఈసారి ఈ ప్రభుత్వం వచ్చాక, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దాంట్లో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన వంశీకృష్ణ గారు దీన్ని ఎలాగైనా సాధించి ఈ యొక్క ఇల్లుని చాలా గ్రాండ్ సక్సెస్ గా పేదవాడికి ఏ రకమైన ఇల్లు కట్టించాలన్న ఆయన ఆలోచన, అలాగే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ గారైన వాళ్ళ యొక్క కృషితో ఈ రోజు మన యొక్క బడ్జెట్ సమావేశాలు, అంటే కేబినెట్ సమావేశంలో దీనికి ప్రతిపాదన 17 కోట్ల పైచిలుకు బడ్జెట్ ని ఆమోదించి ఈ యొక్క గ్రేటర్ విశాఖలో 35వ వార్డులో G+12 ఇల్లులు కట్టించి ఇవ్వడం అంటే ఇది మన సమైక్య ఆంధ్రాలోనే ఉండేటప్పుడే ఇటువంటి ఇల్లు లేవు. కానీ మన రాష్ట్రం విడిపోయేటప్పుడు అప్పులతో విడిపోయాం. గత ప్రభుత్వం చేసిన అప్పులేంటి, ఈ ప్రభుత్వం తాలూకా డెవలప్మెంట్ అప్పులున్నా కూడా డెవలప్మెంట్ అంటే అప్పు చేయడం అన్నది దీనికి పేద ప్రజలేనండి. అంటే పేద ప్రజల్ని ప్రతి ఒక్కరిని
లక్షాధికారులు చేసి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించి పేదవాడికి ఇల్లులు ఇవ్వాలి అనే సంకల్పంతో ఆ బడ్జెట్ని ఆమోదించి పక్కాగా ఈ గ్రేటర్ విశాఖలో ఈ G+7 కడుతున్నందుకు మన కూటమి ప్రభుత్వం తరపున అటు మోడీ గారు కావని ఇటు స్టేట్ గవర్నమెంట్ అయిన చంద్రబాబు నాయుడు గారు కావని కూటమిలో మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే సేమ్ థింగ్ మన ఎమ్మెల్యే అయిన వంశీ కృష్ణ గారికి కూడా ఈ యొక్క సందర్భంగా మా పేద ప్రజలు మా యొక్క లక్ష్మీనగర్ లో ఉండే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఇల్లుని ఈ రకమైన సెటిల్మెంట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఎంత తక్కువ ప్లేసులో అసలు దీన్ని సమస్యను ఏ ప్రభుత్వమైనా సాల్వ్ చేస్తాదంటే చేయలేదు. ఎలాగా అని మేము ఇల్లులు తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఇటువంటి ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ఈ ప్రజలకి ఈ రకం కట్టిస్తున్నారంటే ఇది ఈ సంవత్సరంలో ఉండి ఎన్ని రకాలైతే పండుగలు వస్తాయో, ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నా అందరికీ కావాల్సిన అటువంటి ఆనందం ఏ రకంగా అటువంటి ఆనందమైనగా కల్పించే అవకాశం ఈ పేద ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వచ్చిన తర్వాత వాళ్ళు పాలు పొంగించుకొని ఆ ఇంట్లో దిగితే ప్రతి ఒక్కరు కూడా లక్షాధికారులు, ఎవరు కూడా స్థలంలో ఉన్న ఇల్లులు కాదు. ఇది ఈ పేద ప్రజలకి అపార్ట్మెంట్ కట్టించి ఇవ్వడం అంటే అది మామూలు ఒక ఇల్లు కట్టడానికి ఎంతో కష్టం. దీనికి ప్రత్యేక గ్రాంట్ ఇచ్చినందుకు ఆ కమిటీకి అలాగే మా లక్ష్మీనగర్ సేవా సంఘం అందరి తరపున కూడా మన కూటమి ప్రభుత్వానికి, మన వంశీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన వంశీ కృష్ణ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వెల్లంపేట రీడెవలప్మెంట్ ను ప్రభుత్వం కేవలం ఒక ప్రాంత అభివృద్ధిగా కాకుండా భవిష్యత్తు పట్టణ పునరాభివృద్ధికి పైలట్ ప్రాజెక్టుగా చూస్తుంది. ఇది విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే తరహా ప్రాజెక్టులను చేపట్టే అవకాశం ఉంది. అంటే వెల్లంపేటలో మొదలయ్యే మార్పు రాష్ట్రంలోని మరిన్ని మురికివాడలకు విస్తరించే మోడల్ గా మారొచ్చు. రైట్, మొత్తానికి ఏదైతే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మురికివాడలు నివసిస్తున్న పేద ప్రజల కోసం బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టాలి, వారు కూడా మంచి గృహాలను నివసించాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మున్సిపల్ శాఖ అయితే ఆమోదం కూడా తెలిపింది. విశాఖపట్నం 35వ వార్డులో, విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో, వెల్లంపేటలో ఎన్నో ఏళ్లుగా మురికివాడలో చిన్న గృహాలను నివసిస్తున్న పేద ప్రజల కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా ప్రత్యేకంగా విశాఖ ఎకనామిక్ రీజన్ నుంచి దీనికి నిధులు కూడా కేటాయిస్తుంది. దీనికి సంబంధించి పనులు కూడా వేగవంతం అవుతున్నాయి. త్వరలోనే శంకుస్థాపన కూడా చేసి అతి త్వరలోనే వారికి కుటుంబాలు అప్పచెప్పే విధంగా, ఎవరైతే గృహాలు అప్పచెప్పే విధంగా ఎవరైతే నివసిస్తున్న 177 కుటుంబాలకి త్వరలోనే నిర్మాణం చేపట్టి వారికి గృహ ప్రవేశం చేసే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క ప్లాన్ తీసుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ అయితే సిద్ధం చేస్తారు. ఇది పూర్తిగా సక్సెస్ అయితే, ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే మురికివాడలు నివసిస్తున్నారో వారందరూ కూడా ఇట్లాంటి గృహాల నిర్మాణం చేపట్టాలి, ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో పైలట్ ప్రాజెక్ట్ గా విశాఖలోని వెల్లంపేట నుంచి ఎంచుకోవడం, ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఆ పేద ప్రజలను కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇట్లాంటి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, కూటమి ప్రభుత్వం ఇలాంటి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పి కూడా ఆ పేద ప్రజలు కోరుకుంటున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో రామకృష్ణతో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖపట్నం. ఇప్పటి వరకు మురికివాడలు అంటే సమస్యలకు ప్రతీకగా కనిపించేవి. కానీ వెల్లంపేట ప్రాజెక్టుతో అదే ప్రాంతాలను ఆధునిక నివాస ప్రాంతాలుగా మార్చే దిశగా అడుగుపడింది. పేద, బడుగు, బలహీన వర్గాలకు గౌరవప్రదమైన నివాసం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విశాఖ పట్టణ అభివృద్ధిలో కీలక మలుపుగా నిలిచే అవకాశం ఉంది.